Hi friends, welcome to my YouTube channel. 10th class last lesson Telangana రాష్ట్ర సాధన ఉద్యమం. సో యాప్లో నేను అన్ని పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడ్డ ఈ మెటీరియల్ ప్రస్తుతం 180కే మా యాప్లో అవైలబుల్ ఉంది, పీడిఎఫ్స్ విత్ వీడియోస్. సో మీకు యాప్లో పేమెంట్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేయండి. సేమ్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వడం ద్వారా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. వీడియోలు ఒక ఆర్డర్లో ఉంటాయి, చూడొచ్చు. సో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా తెలంగాణ. సో ఇదంతా హైదరాబాద్ రాష్ట్రం. సో మొత్తం 16 జిల్లాలు కాగా ఇందులో 8 జిల్లాలు తెలంగాణవి. సో మిగిలినవి మరాఠా మరియు కన్నడ జిల్లాలు 8 ఉన్నాయి. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్. తెలంగాణ అజిటేషన్. 6 ఇంజ్యూర్డ్ ఇన్ శంషాబాద్ పోలీస్ ఫైరింగ్. సో 6 గాయపడ్డట్టుగా ఇక్కడ పేపర్లో వచ్చింది. శంషాబాద్ పోలీసులు చేసిన కాల్పుల్లో 6 గాయపడ్డట్టుగా ఇచ్చారు. సో ప్రత్యేక తెలంగాణమే ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల వాంఛ అంటే కోరిక అని గోలకొండ పత్రికలో ఇవ్వడం జరిగింది. సో ఇవి తెలంగాణ ఉద్యమంలోని వివిధ నిరసన రూపాలు, రిలే, నిరాహార దీక్షలు. సో ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు వివిధ పద్ధతులు అనుసరించి ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా 2000 సంవత్సరం తర్వాత వివిధ సంఘటనల్ని సూచించే చిత్రాలు. సో తమ కోరికల సాధన కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్న టీచర్లు, రైతులు మరియు మహిళలు. సో టీచర్లు, ఇక్కడ తెలంగాణ టీచర్స్ అని కనబడుతుంది కదా. సో రైతులు మరియు మహిళలు. రాష్ట్ర ఏర్పాటుకు ప్రజల ఐకమత్యాన్ని చాటుతూ రోడ్ల మీద వంట వార్పు పేరుతో వంటలు చేసి సామూహిక భోజనాలు చేశారు తెలంగాణ ఉద్యమం సమయంలో. సో ఇక్కడ భద్రతా వలయాన్ని ఛేదిస్తున్న ఉద్యమకారుల ఫోటో, అలానే మిలియన్ మార్చ్లో పాల్గొంటున్న ఉద్యమకారులు. ఇది 2011 మార్చి 10న జరిగింది, మిలియన్ మార్చ్. సో సాగరహారం పేరుతో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద నిర్వహించిన ఊరేగింపు చిత్రం ఇది. సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ 2014 జూన్ 2 మ్యాప్ ఇది. 10 జిల్లాలతో ఏర్పడింది. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశంలో తెలంగాణ ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర కలయిక. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చివరి దశలో హైదరాబాద్ రాష్ట్రం లేదా నిజాం సంస్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు విడిచి వెళ్ళిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం భావించాడు. హైదరాబాద్లోని జాతీయవాదులు దీన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలని తెలంగాణగా వ్యవహరించేవాళ్ళు. హైదరాబాద్లోని జాతీయవాదులు గ్రామాలకు వెళ్ళి తెలుగు భాషలో విద్య కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేయసాగారు హైదరాబాద్లోని జాతీయవాదులు. 1920-30 దశకాల్లో ఈ ఆకాంక్షని ముందుకు తీసుకువెళ్ళినది ఆంధ్ర మహాసభ. 1940వ దశకంలో ఈ ఉద్యమానికి కోస్తా ఆంధ్రాలోని జాతీయవాదులు కూడా మద్దతు తెలిపారు. అతి త్వరలో ఈ ఉద్యమం భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు కూడా చేపట్టి నిజాం, రజాకార్ల మద్దతు ఉన్న దొరల పాలనను వ్యతిరేకించసాగారు. ఈ అంతర్గత ఘర్షణల వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీస్ చర్యని చేపట్టి భారత్లో హైదరాబాద్ రాష్ట్రం కలిసేలా చేశారు. అప్పుడు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను అన్నింటినీ కలుపుతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద మనుషుల ఒప్పందం. తెలుగు భాష మాట్లాడే విభిన్న ప్రాంతాలు 3. అవి తెలంగాణ, కోస్తాంధ్ర మరియు రాయలసీమ. ఈ 3 ప్రాంతాల్లో మాట్లాడే భాష తెలుగే అయినా కూడా వాటి మాండలికాల్లో తేడాలు ఉండడమే కాకుండా భిన్న సంస్కృతులు మరియు అస్తిత్వాలు కూడా ఉన్నాయి. గిరిజన భాషలు దక్కన్ ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలతో మిళితమైన జానపద సంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది. సో చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి. కోస్తాంధ్రలోని తెలుగుపై సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ముస్లిం, దళిత, చేతి వృత్తుల, గిరిజన, వలస సముదాయాల నుండి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి తెలంగాణది. ఇతర ప్రాంతాల్లో కంటే ముస్లింలు, వెనుకబడ్డ కులాల వాళ్ళు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండి తెలంగాణ సామాజిక చిత్రం భిన్నంగా ఉండేది. చారిత్రకంగా చూస్తే తెలంగాణలో కంటే కోస్తా ప్రాంతంలో సంస్కృత భాషా సంస్కృతి ప్రభావం ఎక్కువ. కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండి 19వ శతాబ్దం నుండి ఆంగ్ల విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా కోస్తా ప్రాంతం వేగంగా ఆధునికీకరణ ప్రక్రియకు లోనైంది. దీనికి విరుద్ధంగా నిజాంల పాలనలో తెలంగాణలోని బోధనా భాషగా ఉర్దూని బలవంతంగా అమలు చేశారు. ఈ ప్రక్రియ కారణంగా ఆధునిక విద్యకు ప్రోత్సాహం అంతగా లభించలేదు. 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 9%గా, ప్రత్యేకించి స్త్రీల అక్షరాస్యత కేవలం 4%గా ఉంది. కోస్తా ఆంధ్ర ప్రధానంగా డెల్టా ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు కలిగి మెరుగైన కాలువల వ్యవస్థతో సమృద్ధిగా నీటిని కలిగి ఉండగా, పీఠ భూముల్లో ఉన్న తెలంగాణ వర్షాధార వ్యవసాయంపై, పశుపోషణపై, అడవుల్లో వేట ఆహార సేకరణ మీద ఆధారపడి ఉంది. మిట్ట పల్లాలు ఉండే ఈ ప్రాంతంలో చెరువులు నిర్మించి ఆ నీటిని పలు రకాల పంటలు సాగు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల్లో కోస్తా ఆంధ్ర బాగా అభివృద్ధి చెంది ఉంది. అయితే ముఖ్యమైన నదులు ప్రవహిస్తూ విస్తారమైన ఖనిజ సంపద, అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా తెలంగాణ వనరులను ఉపయోగించుకోవడానికి, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుండి సంపన్నులు తీవ్ర ఆసక్తి కనబరచసాగారు. దాంతో ఆంధ్ర ప్రాంతం నుండి విశాలాంధ్ర అన్న కోరిక ముందుకు వచ్చింది. భారతదేశంలో కలిసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1952లో ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నిక అయిన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరు పడడంతో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాల్ని ఏకం చెయ్యాలి అని ఉద్యమం మొదలైంది. విలీనానికి అనుగుణంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయగా, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధిక శాతం సభ్యులు విలీనానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోస్తా ఆంధ్రలోని సంపన్న, అభివృద్ధి చెందిన వర్గం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఆధిపత్యం సాధిస్తారని వాళ్ళు ఆందోళన పడసాగారు. ఎలాంటి ప్రయోజనాలు లేకుండానే తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణను కోల్పోతారని భయపడ్డారు. కోస్తా ప్రాంతంలో ఆంగ్ల చదువులు చదివిన యువత పెద్ద సంఖ్యలో ఉండడంతో తెలంగాణ యువత విద్య, ఉపాధి అవకాశాల గురించి కూడా ఆందోళన పడసాగారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు ప్రాంతాల నాయకులు ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘ చర్చల తర్వాత 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. చాలా ఇంపార్టెంట్. ఈ ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుండి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు మరియు తెలంగాణ నుండి బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు మరియు కేవి రంగారెడ్డి సంతకాలు చేశారు పెద్ద మనుషుల ఒప్పందంపై. మళ్ళీ చూద్దాం. ఆంధ్ర ప్రాంతం నుండి బెజవాడ గోపాలరెడ్డి,
నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న మరియు అల్లూరి సత్యనారాయణరాజులు, తెలంగాణ ప్రాంతం నుండి బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు మరియు కేవి రంగారెడ్డిలు పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వీళ్ళు మౌలికంగా 14 అంశాలపైన ఒప్పందానికి వచ్చారు. దీంతో తెలంగాణ ప్రజల సంతృప్తికి లోబడి 2 రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయింది. ఆ విధంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు, పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్య అంశాలు: పరిపాలన ఖర్చుని 2 ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాల్ని తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. 12 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అర్హతనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు. తెలంగాణ అభివృద్ధి అవసరాల్ని పర్యవేక్షించడానికి శాసనసభ నుండి 20 మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ నుండి, 60% సభ్యులు ఆంధ్ర నుండి ఉంటారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుండి, ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుండి ఉండాలి. తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పరచాలి అనే ప్రతిపాదన చాలా కీలకమైనది. ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. తెలంగాణ విషయంలో వీటిని ప్రాంతీయ మండలి రూపొందించి ఉండాల్సింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధిని ప్రాంతీయ మండలి సాధించాలి. సాధారణ ప్రణాళికకు లోబడి సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక రచన, అభివృద్ధికి సంబంధించిన అంశాలని ఈ మండలి చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ఉద్యోగాల్లో నియామకాల్ని కూడా ఇది పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ భూములను తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మడాన్ని అది నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ ఒప్పందం ప్రభుత్వ వనరులు సమంగా వాడుకునేలా, తెలంగాణ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి ప్రయత్నించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది. అందుకే దాన్ని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంపై అసంతృప్తి పెరిగిపోసాగింది. ఈ అసంతృప్తికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1, తెలంగాణలోని రెవెన్యూ మిగులుని ఇతర ప్రాంతాలకు మళ్లించడం. 2, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత. 3, ముల్కీ నియమాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కోస్తా ఆంధ్ర వ్యక్తులకు స్థానికత హోదాను కల్పించడం. కొన్ని నియామకాలకు నిరసన ప్రదర్శనగా మొదలై అనతి కాలంలోనే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారింది. అందులో కీలక పాత్ర పోషించినది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. ప్రదర్శనలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా జరిగాయి. వేలాది ప్రజలతో పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వీటిల్లో అనేకం పోలీసుల అణచివేతకి గురయ్యాయి. ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. అధికార సమాచారం ప్రకారం 370 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో చాలామంది విద్యార్థులు. అదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయడానికి తెలంగాణ ప్రజా సమితి అన్న వేదికగా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులు జరిపి 8 అంశాల ప్రణాళికను ప్రతిపాదించింది. దీంట్లో మౌలికంగా అనేక కమిటీల్ని ఏర్పాటు చేయడం ఉంది. చాలామందిని ఇది సంతృప్తి పరచకపోయినా ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగింది. తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో
జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. కోస్తా జిల్లాల్ని మరింత అభివృద్ధి చేయాలని కోరడమే కాకుండా స్థానిక హోదాకి సంబంధించి ముల్కీ నియమాలను కూడా తొలగించాలి అని ఇది కోరింది. తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్న భయంతో ఇక్కడ కూడా విద్యార్థులే ఉద్యమంలో ప్రధాన భాగంగా ఉన్నారు. ప్రభుత్వ ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తాము అని అన్ని ప్రాంతాలకు ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించారు. విద్య అవకాశాలు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరింపజేయడం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. 6 సూత్రాల పథకంలో భాగంగా ఉన్నాయి. దాంతో తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ మరియు ముల్కీ నిబంధనల్ని నిలిపివేశారు. ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచిన తన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్ని ఒకటిగా పరిగణించసాగారు. ఆ సమయంలో పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పదే జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయ ఉద్యమం ఒక అలగా ఎగిసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. దీంతో ప్రాంతీయ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి. తెలంగాణలో పెరుగుతున్న అసంతృప్తి, పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ ప్రాంతీయ మండలిని ఏర్పరచడం వంటి అనేక కీలకమైన అంశాల్ని అమలు చేయలేదు. కేవలం ప్రాంతీయ కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారు. దాని సిఫారసులు తప్పనిసరిగా అమలు చేయాలి అని లేదు. ప్రభుత్వం వాటిని తరచూ విస్మరించేది. 1956 నుండి 1990 వరకు ప్రణాళికాబద్ధ అభివృద్ధి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పెద్ద ఆనకట్టలు కట్టారు, సాగునీరు, విద్యుత్తు పథకాల్ని మొదలుపెట్టారు, పెద్ద గనులు, పారిశ్రామిక కేంద్రాలు ప్రారంభించారు, వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి హరిత విప్లవాన్ని అమలు చేశారు, పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను స్థాపించారు. 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమాచార సాంకేతిక పరిశ్రమ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెళ్లి విరిసింది. అయితే తెలంగాణ ప్రజలు ఈ అభివృద్ధి చాలా అసమానంగా ఉందని, అసలు ప్రయోజనాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చేకూరుతున్నాయని భావించసాగారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించడం లేదని కూడా వాళ్ళు భావించసాగారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త ఉపాధి అవకాశాలను ఇతర ప్రాంత ప్రజలు చేజిక్కించుకుంటున్నారని ఇక్కడి యువత భావించసాగింది. స్థూల సాగు విస్తీర్ణం అన్న సూచికను తీసుకుంటే ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో ఇది తెలియజేస్తుంది. మొత్తం పంట వేసిన విస్తీర్ణం మరియు మిలియన్ హెక్టార్లలో మనం చూస్తోంది మిలియన్ హెక్టార్లలో. సో ఆంధ్ర ప్రాంతంలో 1955-56లో 4.2 మిలియన్ హెక్టార్లు ఉండగా 2006-07లో 5.3 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. సో ఇక్కడ వృద్ధి అనేది 20% ఉంది. తెలంగాణ ప్రాంతంలో 1955-56లో 4.8 మిలియన్ హెక్టార్లు ఉండగా 2006-07కు వచ్చేసరికి 5 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇక్కడ వృద్ధి శాతం కేవలం 5% మాత్రమే ఉంది. సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల హెక్టార్లలో. ఆంధ్ర ప్రాంతంలో 1955-56లో 17 లక్షల హెక్టార్లు ఉండగా 2006-07కి 23 హెక్టార్లకు పెరిగింది. మొత్తం వృద్ధి శాతం 135% కాగా తెలంగాణలో 1955-56లో 7 లక్షల హెక్టార్లు ఉండగా 2006-07కి వచ్చేసరికి 19 లక్షల హెక్టార్లకి పెరిగింది. సో ఇక్కడ వృద్ధి శాతం 257%. సో 2006-07లో ఆంధ్రాలో 23 లక్షల హెక్టార్లు ఉండగా తెలంగాణలో 19 లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం 2007లో లక్షల హెక్టార్లలో. ఆంధ్ర ప్రాంతంలో 5 బావులుండగా తెలంగాణలో 14 బావులు ఉన్నాయి. 2007లో 14 లక్షల హెక్టార్లు. సో ఇది ఆంధ్రాలో కేవలం 5 లక్షల హెక్టార్లు మాత్రమే
బావుల కింద సాగు అవుతుండగా తెలంగాణలో 14 లక్షల హెక్టార్లు బావుల కింద సాగు అవుతుంది. పంటలను సాగు చేయడానికి తెలంగాణలో అత్యధికంగా ఖర్చు పెట్టి బావులను తవ్వించారని ఇక్కడ అర్థమవుతుంది. సో ఆంధ్రాలో ఎక్కువగా కాలువలపై ఆధారపడి పంటను సాగు చేశారు. సో ఇక్కడ 13 లక్షలు, ఆంధ్రాలో 13 లక్షల హెక్టార్లు కాలువలపై ఆధారపడి పంటలు పండించారు. సో సాగునీరు అనేది కాలువల నుండి పంటలకు అందింది. ఇక్కడ చూస్తే కేవలం 2.5 లక్షల హెక్టార్లకు మాత్రమే కాలువల నుండి పంటలు అనేవి పండించడం జరిగింది. సో ఇక్కడ చెరువులు చూస్తే ఆంధ్రాలో 2.5 లక్షలు, సో తెలంగాణలో 2 లక్షల హెక్టార్లు. సో ఇతరాలు ఆంధ్రాలో 2.5 లక్షల హెక్టార్లు కాగా తెలంగాణలో 0.5 లక్షల హెక్టార్లను పండించారు. సో ఇక్కడ మనం చూస్తే ఆంధ్రాలో అత్యధికంగా కాలువలపై ఆధారపడి పంటలను పండించారు. సో ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా అత్యధికంగా సాగైందని అర్థమవుతుంది. సో ఇక్కడ తెలంగాణలో బావులపై ఆధారపడి అత్యధికంగా సాగు జరిగింది. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గణనీయంగా పెరిగింది. సో పంటల గురించి మనం చూస్తున్నాం, కానీ తెలంగాణలో దాదాపుగా అంతే ఉంది. సో స్థూల సాగు విస్తీర్ణం అనేది తెలంగాణలో సాగునీటి సౌకర్యం విస్తరణ కోసం రైతులు ఎంతో ఖర్చు పెట్టి బావులను తవ్వగా ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా అది విస్తరించింది. అదేవిధంగా సాగునీటి సౌకర్యాల విస్తరణలో తెలంగాణలో ప్రధానంగా బావులపై ఆధారపడితే ఆంధ్ర ప్రాంతంలో కాలువలపై ఆధారపడ్డారు. 1993-94లో రెండు ప్రాంతాల్లోనూ వ్యవసాయం నుండి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా ఉండగా, అంటే సుమారు 7,800 రూపాయలు ఉండగా 2007-8 నాటికి ఆంధ్ర ప్రాంతంలో 11,800 రూపాయలకు పెరగ్గా తెలంగాణలో అంత వృద్ధి లేకుండా 10,000 రూపాయలుగానే ఉంది. అదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుండి 47%కి పెరగ్గా ఆంధ్రాలో అది 1% మాత్రమే పెరిగింది. తెలంగాణ రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భూముల్ని అమ్మేస్తున్నారని, రైతులు కూలీలుగా మారుతున్నారని ఇది తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో వ్యవసాయ కూలీల సంఖ్య 38 నుంచి 47%కి పెరిగింది. సో ఆంధ్రాలో కేవలం 1% మాత్రమే వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగింది. కరువుల వల్ల పంటలు నష్టపోవడం వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోవడం వల్ల మే 2004 నవంబర్ 2005 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1068 ఆత్మహత్యలు జరగ్గా వీటిల్లో అత్యధికంగా 663 ఆత్మహత్యలు తెలంగాణలోనే జరిగాయి. అంటే సంక్షోభం కారణంగా రాష్ట్రంలోని ఆత్మహత్యల్లో 63% తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. మొత్తంగా విద్యారంగంలో కూడా కోస్తా ఆంధ్ర కంటే తెలంగాణ వెనుకబడి ఉంది. 2001లో తెలంగాణలో అక్షరాస్యత 53% కాగా ఆంధ్రాలో 63%గా ఉంది. అదే సమయంలో తెలంగాణలోని పేదలు, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలలో అక్షరాస్యత శాతం ఇంకా తక్కువగా ఉంది. తెలంగాణలో 159 కళాశాలలుండగా హైదరాబాద్ని మినహాయిస్తే 116 మాత్రమే కాలేజెస్ ఉన్నాయి. అదే ఆంధ్రాలో అంతే మంది యువతకు 181 కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణకు 93 కోట్ల రూపాయలు కాగా ఆంధ్రాకు 224 కోట్ల రూపాయలు ఉంది. అసమాన అభివృద్ధే కాకుండా తెలంగాణ ప్రజల్లో సాంస్కృతికంగా వివక్షతకు గురవుతున్నామన్న భావన తెలంగాణ ప్రజల్లో కలిగింది. రెండు ప్రాంతాల కలయిక తర్వాత కోస్తా ఆంధ్ర భాష, సంస్కృతి ఆదర్శమైనవిగా ప్రచారం చేస్తూ తెలంగాణ భాష, సంస్కృతుల్ని వెనుకబడ్డవిగా చూడసాగారు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, నాయకులకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదు. తెలంగాణలోని గ్రామ దేవతలను, పండుగలను విస్మరిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలకు, సంస్కృతీకరింపబడిన సాంస్కృతిక ఆచారాలకు ప్రాధాన్యతను ఇవ్వసాగారు. సినిమాలు కూడా
తెలంగాణ ప్రజల్ని వెనుకబడ్డ వాళ్ళుగా, మొరటు వాళ్ళుగా చిత్రీకరించాయి. ఇదే సమయంలో కోస్తా ఆంధ్ర నుండి, రాష్ట్రం బయటి నుండి సంపన్నులు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పలు భూములు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు కోస్తా ఆంధ్ర నుండి మరియు రాష్ట్రం బయట నుండి సంపన్నులు. దీనివల్ల ఈ ప్రాంతంలోకి పెట్టుబడులు వచ్చినా కూడా ఇలాంటి అభివృద్ధితో స్థానిక ప్రజలు ప్రయోజనం పొందలేదు. అంతేకాక రియల్ ఎస్టేట్ వర్గాలతో తమ భూములపై నియంత్రణను కోల్పోసాగారు. అదే సమయంలో తెలంగాణలోని పేద రైతులు, కూలీలు అనేక రకాల ఒత్తిడులకు లోనయ్యారు. ఒకవైపున తక్కువగా ఉన్న అంతరించిపోతున్న నీటి వనరులతో మెట్ట ప్రాంతాల్లోని పేద రైతులు వ్యవసాయ ఉత్పత్తిలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారు. చేతి వృత్తుల వాళ్ళు తమకు అవసరమైన వెదురు, కలప వంటి ముడి సరుకులు అంతరించిపోవడంతో పాటు తమ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడంతో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. బట్టలు ఉతికే వంటి సాంప్రదాయ సేవా కులాల వాళ్ళు, సంచార జాతులు కూడా తమ సేవలకు గిరాకీ తగ్గిపోవడం, జీవనోపాధుల్ని నష్టపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల్ని దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్ర వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికుల అనుకూల విధానాల వల్ల ఇలా జరుగుతోందని తెలంగాణ ప్రజలు భావించారు. నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం తమ అవసరాలకు అనువైన విధానాల్ని అనుసరిస్తుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. తమ కోరికలు విని తమ సమస్యల్ని పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. 1990లలో ఉద్యమాలు, ఆర్థిక విధానాల సరళీకరణ వల్ల రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, ఇతరులు తీవ్ర సమస్యలకు గురికాగా పెద్ద సంఖ్యలో ఆంధ్ర గుత్తేదారులు, ప్రైవేట్ పెట్టుబడిదారులు బ్రహ్మాండమైన లాభాలు దండుకున్నారు. రైతులు కొనుగోలు చేసే రసాయనిక ఎరువులు, పురుగు మందులు, విద్యుత్తు వంటి ఉత్పాదకాల ధరలు తీవ్రంగా పెరిగాయి. ఇంకొక వైపున దిగుమతి చేసుకున్న చౌకైన వ్యవసాయ ఉత్పత్తుల నుండి పోటీని ఎదుర్కొన్నారు. తెలంగాణలో భూగర్భ జల వనరులు అంతరించిపోతుండడంతో మరింత లోతుగా బోరుబావుల్ని తవ్వడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావడంతో రైతులు మరింత సంక్షోభానికి గురయ్యారు. ఈ కారణాల వల్ల తెలంగాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ కారణంగా తెలంగాణలో వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున బయటి నుండి వచ్చిన ధనిక ప్రజలకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళు, సాంప్రదాయంగా సేవలందించే వాళ్ళు తమ ఉపాధులు కోల్పోయారు. కొత్త ఉపాధులకు తగిన సామర్థ్యాలు వాళ్లకు లేవు. అదే సమయంలో ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవడానికి కొత్తగా నియామకాల్ని తగ్గించేస్తోంది. ప్రైవేట్ రంగం బాగా విస్తరించినప్పటికీ నిరుద్యోగం లేదా భద్రత లేని ఉద్యోగం పెద్ద సమస్యగా పరిణమించింది. క్రమంగా జనాభాలోని వివిధ వర్గాల ప్రజలు తమ ప్రత్యేక సంఘాలు, ఉద్యమాలు ఏర్పరచుకుని తమ కోర్కెల కోసం పోరాడసాగారు. తెగ లేదా కుల సంఘాలైన తుడుందెబ్బ, లంబాడి, నంగార భేరి, ఎరుకల కుర్రు వంటివి ఏర్పడి తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ అస్తిత్వ అవసరాలైన నీరు, నేల, అడవుల్ని కాపాడుకోవడానికి పోరాడసాగారు. మాదిగ దండోర, కురుమగొల్ల డోలు దెబ్బ, మోకు దెబ్బ వంటివి ఏర్పడ్డాయి. కల్లు గీత, గొర్రెల పెంపకం, నేత, మత్స్యకారులు వంటి కుల వృత్తులు రాను రాను ప్రాముఖ్యతను కోల్పోయి వాటికి ముప్పు ఏర్పడుతోంది. తెలంగాణ తమ సమస్యల్ని పరిష్కరిస్తుందన్న ఆశతో చిన్న వృత్తుల వారు కూడా ఉద్యమంతో మమేకమయ్యారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు తీయడానికి మేధావులు 1989లో తెలంగాణ సమాచార ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆచార్య జయశంకర్ సార్ ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్లులో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. దీని తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అనేక సంస్థలు ఏర్పడి తెలంగాణ ఏర్పాటుకు డిమాండ్ చేశాయి. 1997లో ఏర్పడ్డ తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బలహీన వర్గాల ఉద్యమం ఏకం కావడానికి దోహదం చేశాయి. టీచర్లు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అధికారులతో సహా తెలంగాణ ఉద్యోగస్తులందరూ కూడా
సంఘాలుగా ఏర్పడ్డారు. తెలంగాణ మేధావులందరూ 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యల్ని అన్ని కోణాల నుండి చిత్రించడానికి దోహదం చేశారు. అప్పటి నుండి ఉద్యోగస్తులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు వంటి వాళ్ళు చర్చాగోష్ఠులు, ఉపన్యాసాలు, సమావేశాలు, ధూమ్ధామ్లు వంటివి నిర్వహించసాగారు. ఈ ఉద్యమం ఫలితంగా కొత్తగా కళాకారులైన కార్యకర్తలు రూపొందారు. ప్రతి తెలంగాణ సమావేశంలో వాళ్ళ ప్రదర్శన తప్పనిసరి అయిపోయింది. 1978 జగిత్యాల జైత్రయాత్రతో మొదలై 1990లో వరంగల్ రైతు కూలి సంఘం బహిరంగ సభ నాటికి ఉద్యమ స్ఫూర్తి యువతకు, వారి ద్వారా గ్రామీణ ప్రజలకు కొత్తగా దిశానిర్దేశం చేసింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. 1978 జగిత్యాల జైత్రయాత్ర, 1990 వరంగల్ రైతు కూలి సంఘం బహిరంగ సభ. కొత్త తరం కార్యకర్తల్ని తయారు చేసిన ఈ సమయం తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైంది. ఈ కొత్త ఉత్సాహంతో అనేక కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో నిరసన రూపాలు. ప్రజలను సమీకరించడానికి తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్, గర్జన, పాదయాత్రలు, బోనాలు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, సడక్ బంద్, చెలో అసెంబ్లీ వంటి ఎన్నో వినూత్న రూపాలను ఆవిష్కరించింది. ప్రజలను సమీకరించడానికి తెలంగాణ ఉద్యమం. పాటలు, నాట్యాలతో చేసే నిరసన ప్రదర్శనని ధూమ్ధామ్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి. వివిధ జానపద రూపాలకు చెందిన పాటగాళ్ళు, ఆటగాళ్లతో కూడుకున్న ఎంతోమంది కళాకారులు ఒకే వేదిక మీదకు వచ్చి తమ కళల్ని ప్రదర్శించేవాళ్ళు. ఈ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఒగ్గు కథ, చిరుతలు, కోలాటం, బతుకమ్మ, గొల్లసుద్దులు, ఏకనాదం, ఇతర స్థానిక పాటలుండేవి. నిరసన ఉద్యమం తెలంగాణ ప్రజల ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వాన్ని, పండగలని చాటింది. నిరసన కాలంలో ఈ ప్రాంత పాటలను, ఆటలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి TRS, తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి అనేక సంస్థలు రాజకీయ స్ఫూర్తితో ఏర్పడ్డాయి. కానీ ఎలాంటి రాజకీయ పార్టీ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఈలోగా తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్లు, గర్జనలు, పాదయాత్రలు వంటి వివిధ నిరసనల రూపంలో వ్యక్తం కాసాగింది. సాంప్రదాయ బోనాలు, రంగోలిని కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమం పట్ల తమ సంఘీభావాన్ని తెలంగాణ సేవా కులాల వాళ్ళు వ్యక్తపరుస్తూ నిరసనగా వీధుల్లో క్షవరం చేయడం, వీధుల్లో బట్టలు ఉతకడం, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వంటవార్పు చేయడం వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ప్రజా ఉద్యమం 2009 డిసెంబర్ నుండి 2010 ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూడా చోటు చేసుకుంది. ఈ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఈ సమయంలో విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు, ఐకాసాగా ఏర్పడ్డారు. దాంతో ఐకాసాలు అన్ని సంఘాలకు విస్తరించి తెలంగాణలో వందలాది ఐకాసాలు ఏర్పడ్డాయి. అంటే ఐక్య కార్యాచరణ సంఘాలు ఏర్పడ్డాయి. మొక్కవోని ఈ పోరాటంలో వందలాది యువకులు ఆత్మహత్యలు చేసుకొని తమ కుటుంబాల్ని, తెలంగాణను తీవ్రమైన విషాదానికి లోను చేశారు. చాకలి, నాయి బ్రాహ్మణులు, కల్లుగీత కార్మికులు, కాటి కాపర్లు, వంశరాజులు, లంబాడలు, ఎరుకలు, మాదిగలు వంటి సబ్బండ వర్ణాల వాళ్ళు తమ తమ ఐకాసాలను ఏర్పాటు చేసుకొని ఈ నిరసన ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అనేక మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్క కుల సంఘం తమ సాంప్రదాయ పనిముట్లతో కూడి బహిరంగ ప్రదేశంలో తమ వృత్తి పనిని కొనసాగించేవాళ్ళు. ఇలాంటి నిరసనలు కేవలం సాంప్రదాయ కులాల లేదా వృత్తులకే పరిమితం కాలేదు. ఆధునిక వృత్తులైన టీచర్లు, పారిశ్రామిక కార్మికులు, గని కార్మికులు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇలాంటి నిరసనల్లో పాల్గొన్నారు. కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష. ఈ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిన కె చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించాడు. అయితే నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందే అతన్ని అరెస్ట్ చేసి
ఖమ్మం జైలుకి పంపించారు. కేసీఆర్ జైల్లోనే దీక్ష ప్రారంభించి ఆ తర్వాత ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అతడికి సంఘీభావంగా నవంబర్ 16న తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. దాంతో కాకతీయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఐకాసాలు ఏర్పడ్డాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. కాకతీయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఐకాసాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఉద్యోగ ఐకాస, లాయర్ల ఐకాస, వివిధ కులాల వర్గాల ఐకాసాలు, జిల్లా స్థాయి ఐకాసాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అయిన కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. 2009 నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోరికకు మద్దతుగా తెలంగాణ అంతటా భారీగా ప్రజలు బయటకు వచ్చారు. తెలంగాణ సాధన క్రమంలో 2009 డిసెంబర్ 10న శాసనసభను ముట్టడి చేస్తాము అని విద్యార్థి ఐకాస చేసిన ప్రకటన ముఖ్యమైనది. వివిధ విశ్వవిద్యాలయాల నుండి, కళాశాలల నుండి విద్యార్థులు హైదరాబాద్ నగరంలోకి ప్రవాహం మాదిరి వచ్చారు. శాసనసభను ముట్టడించడానికి వీళ్ళందరూ శాసనసభ చుట్టూ ఉన్న తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో దాక్కొని మరుసటి రోజు పోలీసుల కళ్ళు కప్పి శాసనసభ ముట్టడి చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ గ్రామాన ప్రజల్లోకి ఉద్యమం విస్తరించడం, కె చంద్రశేఖరరావు నిరాహార దీక్ష, ప్రతిపాదిత అసెంబ్లీ ముట్టడితో సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఎంపీల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటును ప్రకటించక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తాం అని ప్రకటించారు. దాంతో చంద్రశేఖరరావు తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ప్రకటన ఉపసంహరణ. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబర్ 23న ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా వివక్షతను అంగీకరించి కొన్ని సూచనలు చేసింది. ఈ ప్రకటన ఉపసంహరణకు గల కొన్ని కారణాలు: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రంగా మారింది. ఆర్థిక సంస్కరణల్లో విజయానికి గాను, ప్రపంచవ్యాప్త గుర్తింపుకు గాను భారతదేశంలో హైదరాబాద్ కీలక మహానగరంగా మారింది. అన్ని వనరులను హైదరాబాద్లోనే కేంద్రీకరించడంతో ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి అనేక మంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కి వలస వచ్చారు. ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే కాలువల్లో సాగునీరు అందదేమోనని, విద్యుత్ శక్తి కొరత ఏర్పడుతుందేమోనని కోస్తా రైతులు కూడా ఆందోళన చెందసాగారు. తెలుగు భాష ప్రాతిపదికన ఒక్కటిగా ఏర్పడ్డ రాష్ట్రం రాష్ట్ర విలీనం రద్దు కావడం ద్వారా 2 రాష్ట్రాలుగా ఏర్పడడం దురదృష్టకరమని సీమాంధ్రలో చాలామంది భావించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రకటన నుండి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో స్వతంత్ర రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణలో ప్రజలందరి ప్రయోజనాలకు కొత్త రాష్ట్రం ప్రాతినిధ్యం వహించేలా చూడ్డానికి అన్ని రకాల సామాన్య ప్రజలను సమీకరిస్తూ స్వయం ప్రతిపత్తి గల పార్టీయేతర అనేక సంస్థలు తమ కార్యక్రమాల్ని కొనసాగించాయి. ఇవన్నీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల్ని ఉద్యమంలోకి తెచ్చాయి. ఈ సంస్థలు ఉనికిలో లేని సామాజిక సంస్థలకు రాజకీయ రూపాన్నిచ్చి అట్టడుగు నుండి ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. తెలంగాణ కోసం ఈ సంస్థలు పూర్తికాల కార్యకర్తల్ని తయారు చేశాయి. ఈ కార్యకర్తలు వివిధ స్థాయిల్లో ఉద్యమాన్ని నిర్వహించారు. సాధారణ ప్రజలను, నాయకత్వాన్ని కలుపుతూ కొత్త నిర్మాణ రూపాల్ని ఏర్పరిచారు. అన్ని పార్టీలను, సంస్థలను ఐక్యం చేసి ఒక తాటి మీదకు తీసుకురావడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థగా ఏర్పడ్డారు. దీని నాయకత్వంలో 6 పెద్ద ఆందోళనలు చేపట్టారు. అవి సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్,
సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగింది. సాగరహారం, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం, సంసద్ యాత్ర, చెలో పార్లమెంట్ మరియు చెలో అసెంబ్లీ. సో ఇది తెలంగాణ ఐక్య కార్యాచరణ సంస్థ నాయకత్వంలో చేపట్టిన 6 పెద్ద ఆందోళనలు. సాధించుకున్న తెలంగాణ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులతో సంప్రదిస్తూ తన ప్రయత్నాల్ని కొనసాగించింది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ విధంగా తెలంగాణ ఒక జాతీయ సమస్యగా మారింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వాదనలను విన్న కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా అంతిమ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో, మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్రతో పార్లమెంట్ బిల్లుని ఆమోదించి 2014 జూన్ 2న ఆవిర్భావ దినంగా ప్రకటించింది. సో ఫిబ్రవరి 18 లోక్సభ ఆమోదం, ఫిబ్రవరి 20 రాజ్యసభ ఆమోదం, మార్చి 1 రాష్ట్రపతి ఆమోద ముద్రతో పార్లమెంట్ బిల్లు ఆమోదం, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినం ప్రకటన. సో ఆమోదించి 2014 జూన్ 2న ఆవిర్భావ దినంగా ప్రకటించింది పార్లమెంట్. పార్లమెంట్లో బీజేపీ, పీఎస్పీ, సిపిఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకి మద్దతిచ్చాయి. ప్రజాస్వామిక ప్రక్రియలో నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ నిరసనలతో ప్రజలు తమ పోరాటాన్ని పట్టువిడవకుండా కొనసాగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేయాలని దేశాన్ని ఒప్పించాయి. వివిధ ప్రాంతాల ప్రజలు తెలంగాణ విజయోత్సవాలు చేపట్టారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త. కొత్తపల్లి జయశంకర్ తన విద్యార్థి దశ నుండే, అంటే 1952 నుండే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు. నేటి వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో మహాలక్ష్మి, లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించారు. పాఠశాల విద్యను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ డిగ్రీలను వరంగల్లో పూర్తి చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొంది హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తితో జీవనం ప్రారంభించిన వీరు ఆ తర్వాతి కాలంలో చేపట్టినవి చందా కాంతయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వరంగల్, సో ప్రధాన ఆచార్యులు, మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, ప్రస్తుత ఈఎఫ్ఎల్యు అని అంటున్నారు. సో దీని రిజిస్ట్రార్. సో ఈ పదవులు చేపట్టారు. సో ఈఎఫ్ఎల్యు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. మరియు కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా, ఉపకులపతిగా పనిచేశారు. సో చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. చందా కాంతయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వరంగల్ ప్రధాన ఆచార్యులు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, ప్రస్తుత ఈఎఫ్ఎల్యు రిజిస్ట్రార్, మరియు కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ మరియు ఉపకులపతి. సో వీరు ఉపాధ్యాయ వృత్తితో జీవనం ప్రారంభించారు. తెలంగాణ వాది అయిన ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952లో ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడ్డ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రజల అభిప్రాయ సేకరణకు దేశంలోని వివిధ ప్రాంతాల్ని సందర్శిస్తూ హైదరాబాద్కి వచ్చినప్పుడు కమిషన్కు నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంలో జయశంకర్ ప్రముఖులు. వీరి నివేదిక చూసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండం అని ఎంతో ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్. తన విద్యార్థి దశలోనే ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పారు జయశంకర్. 1969లో తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడంలో వీరి కృషి అభినందనీయం. తెలంగాణ విద్య, ఉద్యోగ, సాంస్కృతిక పరంగా ఎదుర్కొంటున్న వివక్షతలకు తెలంగాణ ప్రాంత ప్రజలు వివిధ రంగాల్లో వెనుకబడ్డానికి
ఆంధ్రావారి ఆధిపత్య ధోరణియే కారణమనే తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశారు. 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రామాణికమైన నమ్మకమైన తన గణాంకాలతో తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షతలను వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం చేశారు. తెలంగాణ ఉద్యమం 3 రూపాల్లో కొనసాగాలని ఆయన ఆశించారు. 1 భావజాల వ్యాప్తి, 2 వివిధ రూపాల్లో కొనసాగే ఉద్యమాలు ఆందోళనలు, 3 రాజకీయ ప్రక్రియ. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అందులో మొదటిది భావజాల వ్యాప్తి, రెండోది వివిధ రూపాల్లో కొనసాగే ఉద్యమాలు ఆందోళనలు, చివరగా 3వది రాజకీయ ప్రక్రియ. సో ఈ 3 రూపాల్లో కొనసాగాలని జయశంకర్ సార్ ఆశించారు. తెలంగాణ సాకారం అయ్యే వరకు భావజాల వ్యాప్తికి ఆచార్య జయశంకర్ గారు అద్వితీయమైన కృషి చేశారు. వీరి భావాలతో ప్రభావితమైన విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, జేఏసీ ఆందోళనలు చేపట్టడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆశించిన విధంగానే జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. నేను తెలంగాణ కండ్ల చూస్తా అని సాధికారికంగా ప్రకటించిన జయశంకర్ గారు దురదృష్టవశాత్తు తన కళ సాకారం అయ్యే లోపుగానే అనారోగ్య కారణంగా జూన్ 21, 2011లో పరమపదించారు. జూన్ 21, 2011 జయశంకర్ జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒకదానికి జయశంకర్ జిల్లాగా నామకరణం చేశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.